వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. 2008 డిఎస్సి నోటిఫికేషన్లో 112 జీవోని ప్రభుత్వం ఫాలో అవ్వకపోవడం వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి అభ్యర్థులు అయితే ఇక్కడ చాలామంది ఉన్నారు. వారి ఆవేదనని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు, ప్రభుత్వం నుంచి వారు ఏమి కోరుకున్నారనే విషయాన్ని ఈ మాటల ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా. నా పేరు చొల్లంగి సత్య శ్రీనివాస్ కుమార్. మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. మాది 2008 డిఎస్సిలో జరిగిన అన్యాయం 112 జీవో అనేది నోటిఫికేషన్లో అంతర్భాగమైన 112 జీవోని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల డ్యూయల్ పోస్ట్స్ అని ఉన్నాయండి. అవి ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల రాష్ట్రంలో 600 మంది నుంచి 1000 మంది అభ్యర్థుల వరకు నష్టపోయారు. ఇదే విషయంపై పేరాబత్తుల రాజశేఖర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఒక 2021 నుంచి ఇప్పటి వరకు కూడా మేము దీనిపై అనేక రిప్రజెంటేషన్ ఇస్తూనే వస్తున్నాం. మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్యాయం జరుగుతూనే వచ్చింది. దీన్ని ఇప్పటికైనా పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పేరాబత్తుల రాజశేఖర్ గారు, మీ యొక్క సమస్య ఆమోదయోగ్యమైనది కాబట్టి మేము నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందరూ కూడా మేము ఫ్రీక్వెంట్గా వెళ్ళి కలుస్తూ ఉన్నామండి. లోకేష్ గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సమస్యను అభయం ఇవ్వడం జరిగిందండి. తప్పకుండా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. డ్యూయల్ పోస్ట్ అంటే సార్, ఒక పోస్ట్కి 2 ఎంపిక కాబడతారు. అసిస్టెంటు, స్కూల్ అసిస్టెంటు, ఎస్జిటి. స్కూల్ అసిస్టెంటు, ఎస్జిటికి సెలెక్ట్ అయినప్పుడు ఈ అసిస్టెంట్ పోస్ట్ అన్నది వెళ్ళి ఎస్జిటి అన్నది ఖాళీ అవుతుంది. కాబట్టి ఆ పోస్ట్లో అకార్డింగ్ టు 112 జీవో ప్రకారంగా ఈ కింద మెరిట్లో ఉన్న సేమ్ కేటగిరీ అభ్యర్థి ఆ ప్లేస్లోకి రావాలండి. అదే డ్యూయల్ పోస్ట్ అంటే అదండి. ఈ నోటిఫికేషన్లో డ్యూయల్ పోస్టులకు సంబంధించి 112 జీవో అన్నది ఇంప్లిమెంట్ చేయలేదండి. చేయకపోవటం వల్ల రాష్ట్రంలో ఒక 600 నుంచి 1000 మంది అభ్యర్థులు నష్టపోయారండి. ఇది ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము. నమస్తే అండి, నేను కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు నాగవేణి. నేను 112 జీవో 2008 డిఎస్సికి సంబంధించి 112 జీవో ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల అన్యాయం అయిపోయిన అభ్యర్థినండి. నేను గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను అందరితో కలిసి పోరాడుతూనే ఉన్నాను. మా నాయకులైనటువంటి చొల్లంగి శ్రీనివాసరావు గారు మాకు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆయన పోరాడుతున్నారు. మేము అనేక సార్లు విజయవాడ వెళ్ళామండి, సెక్రటేరియట్ కలిసాము. ఇప్పుడు లోకేష్ గారు మాకు ఏమైనా చక్కటి చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారండి. ప్రజెంట్ ఈరోజు పేరాబత్తుల రాజశేఖర్ గారి దగ్గరికి వచ్చామండి. ఆయన మాకు అభయం ఇచ్చారండి. తప్పకుండా కూడా మీ సమస్య న్యాయమైంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మీకు మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. మాకు సపోర్టివ్గా వెలుగుజ్యోతి గారు కూడా ఉన్నారండి. ఇంకా ఈ డిస్టిక్లోనే కాకుండా మిగతా డిస్టిక్లు అందరూ కూడా ఇదే సమయంలో కలిసికట్టుగా ఉండి పోరాడితే మన సమస్య తొందరతుందని చెప్పి ఆశిస్తున్నామండి. మీరందరూ కూడా మిగతా డిస్టిక్లో వాళ్ళందరూ కూడా ఇలాగే పోరాడుతున్నారండి. అనేక మంది మినిస్టర్ల గారి దగ్గరికి కూడా వెళ్ళాము. అందరూ కూడా మాకు హామీ ఇచ్చారండి, తప్పకుండా ఇస్తాము అని చెప్పి. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా లోటుగా ఉంది కాబట్టి సమయం చూసుకొని మీకు కంపల్సరీగా ఇస్తామని చెప్పేసి అన్నారండి. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా సంబంధించిన డ్యూయల్ పోస్ట్ అభ్యర్థినండి. నా పేరు కే రమాకుమారి. నేను డిఎస్సి 2008 సంబంధించి నాకు వచ్చిన మార్క్స్లో బీసీబీ ఉమెన్లో 61.5 కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయండి కరెక్ట్గానే. నెక్స్ట్ ఇది కరెక్ట్గా జరిగి ఉంటే 70-30 వెళ్ళకుండా ఉంటే నెక్స్ట్ పోస్ట్లో మేము 112 జీవోలో వచ్చేదామండి డ్యూయల్ పోస్ట్లో.
కానీ రాకపోవడం వల్ల మేము అన్యాయం అయిపోయాము. గత 2021 నుంచి మేము కూడా తిరుగుతున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పేరాబత్తుల రాజశేఖర్ గారికి మాది రిప్రజెంటేషన్ ఇచ్చాము, న్యాయమైన కోరిక కాబట్టి. నోటిఫికేషన్లో భాగమైనటువంటి 112G1 ఇంప్లిమెంట్ చేయమనేసి మేము అడిగాము. దానికి తప్పకుండా చేస్తామన్నారు. వెలుగు జ్యోతి గారు కూడా రెండు సమస్యలు ఉన్నాయండి. ఒకటి ఎంటీఎస్ వాళ్ళకి ఆల్రెడీ రెగ్యులరైజేషన్ చేయమన్నారు. ఒకటి వీళ్ళు కూడా ఎంటీఎస్ వాళ్ళు రావాల్సింది కానీ రాలేదు. కాబట్టి మన వాళ్ళే వీళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలనేసి ఆయన తెలియజేశారండి. అండి, నా పేరు సత్యనారాయణమూర్తి. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చానండి. అయితే ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్న సందర్భంలో మాకు డిఎస్సి 2008లో జరిగిన అన్యాయాన్ని ఆయనకి చెప్పుకోవడానికి ఇక్కడ రావడం జరిగిందండి. అంటే మాకు జరిగిన అన్యాయం ఏంటంటే, 2008 ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్లో బీఈడి వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు అర్హులని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అది పోస్టింగ్స్ ఇచ్చేటప్పటికి అది ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి మాత్రమే 70% ఇచ్చి 30% బీఈడి వాళ్ళకి ఇవ్వడం వల్ల మేము అక్కడ నష్టపోవడం జరిగింది. ఆ నష్టపోవడంలో 5 years తర్వాత జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంటీఎస్లో పోస్టులు ఇవ్వడం జరిగిందండి. ఆ ఎంటీఎస్ పోస్టులో కూడా 112G1 అంటే ముందు మా మిత్రులు, మా ప్రెసిడెంట్ గారు, కుమార్ గారు చెప్పడం జరిగింది. ఆ 112G1 అనేది ఇంప్లిమెంటేషన్ లేకుండా పోస్టులు ఇవ్వడంలో మన మొత్తం స్టేట్ లెవెల్లో ఇంచుమించు 600 నుంచి 1000 మంది వరకు నష్టపోయామండి. మరి మా జిల్లా నుంచి, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అయితే మా దగ్గర బిల్లింగ్లు తీసుకుని నేమ్స్ అనౌన్స్ చేసి మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు అన్యాయం చేశారండి. ఇంచుమించుగా మేము అందరం కూడా 70 మార్కులు పైగానే ఉన్నామండి. ఎవరైతే ఇప్పుడు పోస్టింగ్స్ లేకుండా బయట 112G1 ఇంప్లిమెంట్ కాకుండా నష్టపోయి ఉన్నామో మేము అందరం కూడా 60 పైనుంచి 70 వరకు 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా బయట ఉన్నాం. అంతకుముందు ఎస్జిటి వాళ్ళకి 70% ఇవ్వడం వల్ల 4.5 మార్క్స్ వచ్చిన వాళ్ళు జాబులు చేసుకుంటూ అత్యధిక మెరిట్ ఉండి కూడా మేము బయట తిరుగుతున్నాం. సో అది గవర్నమెంట్కి చాలా రకాలుగా ఈ 5 సంవత్సరాల్లో, అంటే ఎంటీఎస్ ఉద్యోగాలు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో అటు జగన్ గారు గవర్నమెంట్లో కానీ లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ మేము తిరుగుతూ ఉన్నప్పటికి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. సో ఈ సందర్భంలో ప్రతి జిల్లా నుంచి, అలాగే ప్రకాశం జిల్లా నుంచి మా నాయకులు ఒక వెంకట గారు అని ఉన్నారు, అలాగే చిత్తూరు జిల్లా నుంచి చంద్రారెడ్డి గారు అన్నారు, అలాగే శ్రీకాకుళం నుంచి ఏమో ఆయన శాషీర్ గారు అన్నారు. అలా ప్రతి జిల్లా నుంచి కూడా, కర్నూలు నుంచి రెడ్డమ్మ గారిని ఇంకొక ఆవిడ ఉన్నారు. ఇలా ప్రతి జిల్లా నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇప్పుడు మా కుటుంబాలతో మేము ఎంతో నష్టపోయి ఉన్నాం. వీటి మీద ఆశపడి మాకు ఎప్పుడైతే బిల్డింగ్ ఇచ్చామో వాటి మీద ఆశపడి మేము చేస్తున్న ఉద్యోగాలను కూడా వదిలేసి ఈ 5 సంవత్సరాల నుంచి రోడ్డు పడి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మేము లోకేష్ గారిని కూడా ఫిజికల్గా 3-4 సార్లు కలిసి మేము ఫైల్ ఇవ్వడం జరిగింది. ప్రజా దర్బార్లో కలిసాం, అలాగే నాయకుల ద్వారా కూడా కలవడం జరిగింది. అయితే ఆయన మాకు ఇచ్చిన హామీ ఏంటంటే, మీకు నేను చేస్తాను అనే హామీ ఇచ్చారు. సో దాని ద్వారా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ గవర్నమెంట్కి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటూ మేము ఆ గవర్నమెంట్కి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. ప్రతి జిల్లా నుంచి మిత్రులారా మీరు కూడా ముందుకు రండి. ఈ కార్యక్రమం బలవంతం చేసి ఖచ్చితంగా మనం అందరూ ఉద్యోగాలు సాధించుకునే భాగంలో మీరందరూ భాగస్వాములు అయ్యి మనం ముందుకెళ్ళడానికి సహకరించండి. ఖచ్చితంగా గవర్నమెంట్కి మనం అండగా ఉందాం, గవర్నమెంట్ కూడా మనకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్తో పోరాడి మన ఉద్యోగాలు సాధించుకుందాం. థ్యాంక్ యూ.